మద్యం కారణంగా పచ్చనిపల్లిలో పేదల ప్రాణాలు కోల్పోతున్నారని, అందుకే గ్రామంలో మద్య నిషేధం చేపట్టాలని, బెల్ట్ షాపులు బంద్ చేయాలని బుధవారం ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో ప్రతి నెల ఏదో ఒక అనారోగ్యం కారణంగా మృత్యువాత పడుతున్నారని యూత్ నాయకుడు తగుళ్ల జనార్దన్ యాదవ్ అన్నారు. మద్య నిషేధం అమలు చేయాలంటూ ఈ నెల 9న గ్రామంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి తీర్మానించినట్లు తెలిపారు. బెల్ట్ షాపుల వారి కోరిక మేరకు ఈ నెల 31 వరకు గడువు ఇచ్చినట్లు తెలిపారు. ఫిబ్రవరి 1 నుండి గ్రామంలో బెల్ట్ షాపులు బంద్ చేయడమే కాక గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయనున్నట్లు తెలిపారు. మద్య నిషేధంకు మండల జేఏసీ సంఘీభావం. గ్రామంలో జరిగే మద్య నిషేధం ఉద్యమానికి మండల సామాజిక సేవ జేఏసీ సంఘీభావం తెలిపింది. గ్రామంలో నిర్వహించిన ర్యాలీలో జేఏసీ చైర్మన్ భూపతి రాములు మాట్లాడుతూ మద్యం మహమ్మారి కారణంగా గ్రామాల్లో శాంతి భద్రతలకు ఆటంకం ఏర్పడి ఘర్షణలు పెరుగుతున్నాయన్నారు. ఇప్పటికే ఆత్మకూర్ ఎస్ మండలంలోని గట్టికల్, ఇస్తలాపురం, పాతరపహాడ్ గ్రామాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలవుతుందని తెలిపారు. మద్యం నిషేధం అమలు ఉన్న గ్రామాల్లో గొడవలు, అనారోగ్యాలు సమస్య పోయాయని, ప్రజలు ఎవరి పని వారు చేసుకుంటూ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఎనుభాములు గ్రామంలో మద్యపాన నిషేధం అమలుకు ముందుకొచ్చిన యువకులకు అభినందనలు తెలిపారు. మద్యపాన నిషేధం మీద శ్రద్ధ చూపడం లేదు. అయితే గ్రామాలలో ప్రతిరోజు తెల్లవారుజాము 4 గంటల నుంచే కొంతమంది 90 ml కానీ స్టార్ట్ చేస్తారు. దానివల్ల అనారోగ్యాలు ఎన్ని అవుతాయో ఇంకా ముందు ఇంకా చాలా ఉన్నాయి. ఇదే విధంగా కొనసాగితే గ్రామాల్లో బెల్ట్ షాపులు కొనసాగి ప్రతి ఒక్కరు మద్యానికి బానిస అయితే ఒక 10 ఏళ్లలో గ్రామాలు శ్మశానంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే గ్రామాల్లో తక్కువ రోజు నెలలో ఒకరైనా మద్యం కారణంగా చనిపోతారు. అది అనారోగ్యం అని, లేకపోతే లివర్ ప్రాబ్లం అని, కిడ్నీల ప్రాబ్లం అని ఏదో రకంగా చెప్పుకుంటారు. కానీ ఒక 50 ఏళ్ల కింద లేని ఈ రోగాలన్నీ ఇప్పుడు యాంచి వస్తున్నాయి. ఇవన్నీ మద్యం కారణంగానే వస్తాయి. ఇవి ప్రభుత్వాలు కూడా అడ్డుకొట్టవచ్చు. కారణం ఏంటంటే ప్రభుత్వాలకు ఆదాయం ఉంది దీనివల్ల. మద్యం వల్లనే ఇలా దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి. కాబట్టి వాళ్ళు బయటికి మేము మద్యపానం బంద్ చేపిస్తాం, బెల్ట్ షాపులు బంద్ చేపిస్తామని బయటకు ప్రకటిస్తారు. కానీ ఇలా చేసే పరిస్థితులు లేరు. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు దీంతో ఆదాయం వస్తున్నాయి. ఈ ఆదాయాన్ని మనకు సంక్షేమ పథకాలుగా పెట్టి ప్రజల్ని వాళ్ళ వైపు తిప్పుకుంటారు. అంతేగాని ఇది అందరికీ నష్టపూరితమైనదే. ఆల్కహాల్ అనేది ఎంత ప్రమాదమో అంత ఇంకా మీకు ముందు భవిష్యత్తులో తెలుస్తుంది. ప్రతి ఒక్కరు గ్రామాలల్లో ఈ మద్యపాన నిషేధాన్ని తప్పకుండా పాటించాలి. ఇది మొన్నటి వరకు పెద్ద మనుషులు ఏదో ఏజ్ బార్ అయిన వాళ్ళు రోజు కష్టం చేసుకునే వాళ్ళని తాగేవారు. ఇవాళ యువకులు కూడా ఒక్కొక్కరు డజన్ బీర్లు తాగుతారు. విద్యావంతులు ఒక్కొక్కరు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కూడా మద్యానికి బానిసవుతారు. కారణం కొంత నిరుద్యోగం అయితే కొంత పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంటారు. ఏం పని లేక కొంత భాగం. ముఖ్యంగా ఏనుభావుల మంచి చైతన్యవంతమైన గ్రామం. చైతన్యం ఎక్కడుందంటే ఇవాళ అన్ని వృత్తుల్లో ఏనుభావుల మంచి అగ్రగామిలో ఉంది. ఇవాళ సుతార్ మేస్త్రీల కాంచి మొదలుకుంటే పెయింటర్లు, ఆర్టిస్టులు, తర్వాత రాజకీయ నాయకులు, ఆటో డ్రైవర్లు, ఎన్నో రకాలుగా ఉద్యోగస్తులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. కానీ మద్యపానం కనుక వచ్చేసరికి ఆ వర్గాలన్నీ కూడా బానిస అవుతున్నాయి. దీన్ని విమర్శించడం కాదు, లేకపోతే మీరు తాగరా వాళ్ళు తాగరు. నేను గ్రూపులో చూస్తున్నా, ఎవరైనా మద్యాన్ని బంద్ చేయాలని వాళ్ళు అయ్యే తాగుతాడు, ఆయన పెట్టేది ఏంటి పోస్ట్ అంటారు. అవును, బంద్ చేయాలంటారు, ఎవరిష్టం వాళ్ళది. కానీ తాగాల, ఆయన ఇట్లా తాగుతాడు, ఆయన తాగుతాడు విమర్శలు కాదు, అందరి ఆరోగ్యం గురించే చెప్తారు. మీరు తాగాలనుకుంటే కిందనే ఆల్రెడీ మందు బాటల మీద రాసి ఉంటుంది, మద్యం ఆరోగ్యానికి హానికరం, సిగరెట్ పొగ తాగడం వల్ల క్యాన్సర్ వస్తుందని. ఇవన్నీ చూసుకుంటూ కూడా తింటూనే ఉంటాం, తాగుతూనే ఉంటాం. కారణం ఏంటంటే పనులు లేక కొంత కారణం అయితే, బానిసత్వం కొంత కారణం అయితే దాన్ని మనం గుర్తించాల్సిన అవసరం. ఎందుకంటే ఇలా దేవుడిచ్చింది మనిషి జన్మ అన్ని రకాలుగా ఉపయోగించుకోవడానికి. కానీ చెడును దూరం చేసుకోవాలి. ఎందుకంటే మనకు మెదడు ఇచ్చాడు, జంతువులకు పక్షులకు వీటికి మెదడు ఇవ్వలే, మనకు మాత్రమే ఇచ్చాడు. దాన్ని అందరూ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విమర్శలు కాదు. ఒక జనార్దన్ ఒక్కడే చేస్తుండు, సీతారాములు ఒక్కడే ఊళ్ళో చేస్తుండు, ఆయన పెద్ద మునగాడ, ఈయన పెద్ద మునగాడ, విమర్శించడం కాదు. ముందు ఎవరి కోసం చేస్తుండు, మద్యం బంద్ చేయడం వల్ల ఎవరికి ఆరోగ్యం, ఎంతవరకు లాభం అనేది గమనించాలి. దీన్ని విమర్శలకు దారి తీసుకుంటూ పోతే మళ్ళీ రాజకీయ నాయకుల ఒత్తిలేదు. ఉదాహరణకు మా గట్టికల్లో అక్టోబర్ 2న గట్టికల్లు పోయి గాంధీ జయంతి రోజున మద్యం బంద్ చేయాలని చెప్పి ఒక సమావేశం పెట్టి, నాకు తెలిసిన దోస్తులతో 10 మందిని ఫోన్ చేసి పిలిపిస్తే వచ్చారు.
10 మంది పోయి చూస్తున్నారని 400 మంది. ఏకదాటిగా నేటి నుంచి మద్యపానం నిషేధించాలి. గ్రామంలో ఏ విధంగా జరుగుతుంది, ఎవరెవరు నిన్న మొన్న తాత, అమ్మమ్మ, బాబాయ్, తమ్ముడు, అన్న, బ్రదరు, ఫ్రెండ్ అని మాట్లాడి తిరిగినోడు తెల్లారిసరికి ఫ్లెక్సీల మీద కనపడతాడు, పూల దండ వేసుకొని ఫ్లెక్సీల మీద కనపడతాడు. మనం మనుషులం కాదా? మన గౌరవం లేదా? కనీసం బాధలు లేవా? మనకు మనసు లేదా? అంటే కళ్ళ ముందు మన దోస్తు చనిపోతే కూడా దాన్ని విమర్శించుకుంటూ వాడు తాగి చచ్చిపోయాడు. ఒక ఆయన నిన్న కూడా 5-6 గ్రూపుల్లో పెట్టారు, అదేంది ఇదేందని. విమర్శలు అవసరం లేదు. మద్యం పని చేయాలనుకున్నాం, పని చేద్దాం. ఇష్టం ఉన్న వాళ్ళు పని చేస్తారు, ఇష్టం లేదు తాగనియండి. తాగి ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని చేసేది ఉంది. ఇలా గట్టికల్లు, పాతర్లపాడు, ఇక్కడ ఇస్తాలపురం స్వచ్ఛందంగా పనిచేసినాయి. ఇవాళ బెల్ట్ షాపులు, హోటళ్ళు పెట్టుకోరు, మిర్చి పనులు పెట్టుకోరు. ఇవాళ మద్యం కంటే మంచిగా ఆదాయం పొందుతారు. ఇవాళ మద్యం తాగి చనిపోతే ఎవరు తిడతారు? భార్య పిల్లలు ఆగమవుతారు. వాళ్ళు ఏం సాపిస్తారు? చనిపోయిన రోజు ఉత్తరా అంటే తాగిడు, ఉత్తరా అంటే ఖాతాలు పోసేది, ఉత్తరా అంటే పైసలు లేకుండా ఖాతాలు పోసాడు, అగో వాడి వల్లనే చచ్చిపోయాడు, వాడు నాశనం, వీడు నాశనం. అంటే ఎవరి క్లాసు? ఎలాగో బెల్ట్ షాప్ల వరకే కదా అవసరమా మనకు? అది బెల్ట్ షాప్ నడవకుండా బతకలేవా? ఈ రోజులకు పనులు లేవా? అది కూడా అందరికి గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇదే విధంగా కొనసాగితే ఇంకా నేను చెప్పిన ప్రకారం 10 ఏళ్లలో గ్రామాలు శ్మశానంగా మారే అవకాశాలు ఉంటాయి. ఏనుబాముల గ్రామంలో సంపూర్ణంగా మద్యపాన నిషేధం గురించి 2019 నుంచి ఉద్యమం నడుస్తుంది. 2019 గతంలో ఎంతో మంది మద్య బెల్ట్ షాపుల వల్ల చనిపోవడం జరుగుతుంది. ఆరోగ్యాలు ఖరాబై, కుటుంబ నష్టం, ఇటు పేదలైనటువంటి నిత్యం కూలీలకు పోయి వచ్చిన పైసలు మొత్తం బెల్ట్ షాప్లో పోవడం జరుగుతుంది. అట్లా బెల్ట్ షాప్లో పెట్టి తాగడం వల్ల ప్రాణాలు నష్టపోతున్నారు. ఆ 2019లో చేసిన ఉద్యమాన్ని నీరుగార్చడం జరిగింది. ఆ తర్వాత నిన్న మొన్న ఒక 5-6 నెలల నుంచి ఒక 3-4 చనిపోవడం జరిగింది. ఈ గ్రామంలో జిల్లాకు కూతవేడి దూరంలో ఉంది, కానీ అభివృద్ధికి మాత్రం నోచుకోవట్లేదు. కేవలం ఈ బెల్ట్ షాపులు కాబట్టి అభివృద్ధికి నోచుకోవడం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మొన్ననే డిఎస్పీ గారికి కూడా ఈ సంగతి తెలియజేస్తే వారు అమ్మటే దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి కూడా ఎస్ఐ సార్కి తెలియజేయడం జరిగింది. ఎస్ఐ సార్ దగ్గర కూడా మేము పోవడం జరిగింది. సార్ కూడా మాకు సహకరించారు. 31 అంటే ఈ నెల 31 జనవరి 31 తారీఖు వరకే ఈ మద్య షాపులు, బెల్ట్ షాపులు నడుస్తాయని చెప్పి కూడా గ్రామం పెద్దలందరి సమక్షంలో తీర్మానం చేసుకోవడం జరిగింది. కాగితం రూపంలో రాసుకోవడం జరిగింది. మరి ఫిబ్రవరి 1 నుంచి మేము అమ్మమని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. మరి ఫిబ్రవరి 1 నుంచి అమ్మితే 50,000 రూపాయలు జరిమానా ఇచ్చి ఆ జరిమానాను గ్రామ పంచాయతీకి అందజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అయితే మీ ఉపాధి ఏం కోల్పోవట్లేరు. మీ 4 కుటుంబాల కోసం మేము గ్రామాన్ని మొత్తం నష్టపరుచుకుంటున్నాం కనుక మీ 4 కుటుంబాలు ఏదైతే బెల్ట్ షాపులు ఉన్నాయో ఆ బెల్ట్ షాపులను తీసేసుకొని లీగల్గా ఉన్న బిజినెస్ పెట్టుకోవచ్చు. ఇటు చికెన్ షాప్ కానీ, అటు మటన్ షాప్ కానీ, తదితర ఇస్త్రీ పెట్టె కానీ, బట్టల షాపులు కానీ, ఏదో ఒక రూపంలో పండ్ల షాపులు కానీ పెట్టుకొని మీ కుటుంబాన్ని ఎలా తీసుకునే పరిస్థితి ఉంది కనుక అటువంటి బిజినెస్లు పెట్టుకోవాలని చెప్పి కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. దయచేసి పేద కుటుంబాలు ఆగం కావద్దు, కుటుంబాన్ని బాగు చేసుకుందాం. కూతవేడి దూరంలో జిల్లా కేంద్రానికి ఈ ఊరు దగ్గరలో ఉంది కనుక ఎటువంటి అభివృద్ధికి నోచుకోవట్లేదు. సూర్యాపేట జిల్లా మాత్రం పారిశ్రామికంగా ఎంతో పెద్ద ఎదుగుతుంది. అటు ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకు మధ్యలో ఉండి పారిశ్రామిక ఎదుగుతున్న జిల్లాను మన అందరం కూడా ముందు తీసుకుపోదాం. అట్లే అదే విధంగా మనం దగ్గర ఉన్నాం కనుక ఈ గ్రామాన్ని కూడా అభివృద్ధి బాటలో ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది కనుక బెల్ట్ షాపుల వాళ్ళందరూ కూడా సహకరించి, గ్రామస్తులు పెద్దలు అందరూ కూడా సహకరించి ఇటువంటి బెల్ట్ షాపులను నిషేధించుకొని మన ఊరిని అభివృద్ధి